సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 4/4/2024 గురువారం, తిథి పాల్గొన బహుళ దశమి సాయంత్రం 4:15 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం శ్రవణం రాత్రి 8:12 వరకు, తదుపరి ధనిష్ట యోగం సిద్ధ పగలు 1:15 వరకు, కరణం భద్ర సాయంత్రం 4:15 వరకు, వర్జన్ రాత్రి 11:51 నుండి 1:19 వరకు, దుర్ముహూర్తం పగలు 10:03 నుండి 10:53 వరకు, మరలా మధ్యాహ్నం 2:58 నుండి 3:48 వరకు, అమృతకాలం పగలు 10:30 నుండి 12 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:16 వరకు. ఈరోజు విశేషం గురువారం, ఏకాదశి సాయంత్రం నుండి ప్రారంభం అవును కావున ఈరోజు సాయంత్రం నుండి గురు ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతుల పెరుగుదలలో అనవసర కోపావేశాలు అధికమగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రావి చెట్టు చుట్టూ కనీసం ఒక 3 ప్రదక్షిణాలు చేసినా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాల్లో విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు ఉండగలవు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన చేసి దత్తాత్రేయుని యొక్క చరిత్ర 3 అధ్యాయాలు పారాయణ చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఆలస్యం అనేటువంటిది జరిగే అవకాశం కలదు. వీరు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన చేసి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మంగళాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. జీవిత భాగస్వామికి తమ వంతు సహాయ సహకారములు అందిస్తుంటారు. వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన చేసి లేని వారికి స్వీట్స్ పంచిపెట్టినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే జంతువులకు అలాగే పక్షులకు తగిన ఆహార నేల సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు ఆరాధన చేసి గురు అష్టోత్తర శతనామావళిని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకు తీసుకెళ్తుంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అనగా లక్ష్మీదేవిని పూజించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గర ప్రయాణాల్లో ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు గురు ఆరాధన మధుర పదార్థాలు లేని వారికి పంచిపెట్టినట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అలాగే తమ యొక్క వాక్కు మూలకంగా కొన్ని సమస్యలు
కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు చరిత్ర పారాయణ చేసి రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ కష్ట నివారణ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతాన రీత్యా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు అందగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు చరిత్ర, గురు ఆరాధన, గురువునికి అభిషేకం చేయించుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.